ఎన్‌బీకే 111 అప్డేట్స్ మన దగ్గర ఎప్పుడు ఎక్స్‌క్లూసివ్‌గా ఉంటాయి. సో, ఓకే. ఈరోజు అప్డేట్ ఏంటి సార్? బట్ అందరూ గూడా తిరుపతిలో ఉన్నారు. నిన్న 'నయనతార' గారు దర్శనం చేసుకున్నారు. ఈరోజు తిరుపతిలోనే గోపీచంద్ మల్లేని గారు ప్లస్ తమన్ గూడా తిరుపతికి వెళ్ళడం జరిగింది. 2.5 సంవత్సరాల ఒక బాలుడికి హ్మ్. అరుదైన వ్యాధి ఒకటి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి బెంగుళూరు సంబంధించిన ఒక హాస్పిటల్‌లో ఒక ఇంజెక్షన్ రిఫర్ చేసింది. బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారు? ఏంటి? ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? 'ఎన్‌బికే త్రిబుల్ వన్' అయితే త్వరలోనే ఈ హైదరాబాద్‌లోనే ఒక సెట్టే వేశారు. ఆ సెట్‌లో ఈ షూట్ జరుగుతుందని చెప్పేసి మనకి సమాచారం ఉంది. సార్, ఎన్‌బీకే 111 అప్డేట్స్ మన దగ్గర ఎప్పుడు ఎక్స్‌క్లూసివ్‌గా ఉంటాయి. సో, ఓకే. ఈరోజు అప్డేట్ ఏంటి సార్? 'ఎన్‌బికే త్రిబుల్ వన్' సెకండ్ షెడ్యూల్‌కి ఆ షెడ్యూల్ యేసుకున్నారు. హ్మ్. బట్ అందరూ గూడా తిరుపతిలో ఉన్నారు. నిన్న 'నయనతార' గారు దర్శనం చేసుకున్నారు. ఈరోజు తిరుపతిలోనే గోపీచంద్ మల్లేని గారు ప్లస్ తమన్ గూడా తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడ తిరుపతికి తమన్‌కి ఒక సెంటిమెంట్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. హ్మ్. ఆయన ఏ సినిమా అయినా సరే మొదటి పాట రికార్డింగ్ అనేది మొదటి పాటకు సంబంధించిన వర్క్ అనేది అక్కడ మొదలుపెడతారు. ఓకే. తిరుపతిలో ఆయన సినిమాకు సంబంధించిన మొదటి పని అక్కడ మొదలుపెడతారనమాట. హ్మ్. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ తిరుపతిలోనే ఆయన చేయడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి కూడా 'ఎన్‌బీకే త్రిబుల్ వన్‌కి' సంబంధించి కూడా మ్యూజిక్ సెట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఓకే. ప్రారంభ కార్యక్రమం అక్కడ జరిగింది. ఇక తమను విశ్వరూపం చూపించబోతున్నాడు అనేది ఒక అప్డేట్ అనమాట. హుహు. మ్యూజిక్ సెట్టింగ్స్ అక్కడ కొనసాగితే దాని తర్వాత ఎట్లా ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ట్యూన్స్ అవని ఇవని అని వర్క్ అయితే నడుస్తుంటుంది. హ్మ్. ప్రస్తుతానికైతే ఈ మ్యూజిక్‌కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఇది ఒక లేటెస్ట్ అప్డేటు. మనం లాస్ట్ టైమ్ చెప్పాము ఒకటి. ఇది సెకండ్ షెడ్యూల్‌కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని. అవుతుంది. 'నయనతార' జాయిన్ అవుతారని చెప్పేసి. 'నయనతార' కూడా జాయిన్ అవుతున్నారు. అది హైదరాబాద్‌లోనే షెడ్యూల్ ఉంటుంది. హ్మ్. కీలకమైనటువంటి కొన్ని ఘట్టాలను దాంట్లో షూట్ చేయబోతున్నారు. హీరో, ఓకే. హీరోయిన్ మధ్య వచ్చే సీన్‌లని. ఇద్దరి పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయి సినిమాలో అనేది మనకి అర్థమవుతుంది. హ్మ్. మన 'గోపిచంద్ మల్లేని' సినిమాలకి, వేరే సినిమాలకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఉమెన్ సెంట్రిక్‌గా ఉండే క్యారెక్టర్స్‌కి కొంత ఇంపాక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆయన రాయటం జరుగుతుంది. ఆ క్యారెక్టర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు కూడా 'నయనతార' గారిది కూడా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్. దాంతో పాటు ఇంకొక ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్ ఇంకోటుంటుంది. హ్మ్. అది కూడా చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని మనకి ఐడియా ఉంది. ఓకే. సో, ఇది యూనిటీకి సంబంధించిందయితే. ఆ! ప్రస్తుతం ఈ గ్యాప్‌లో బాలకృష్ణ గారు హిందూపురంలో ఆయన పర్యటిస్తున్నారు. హిందూపురానికి సంబంధించినటువంటి ఈరోజే అక్కడ పర్యటిస్తున్నారు. ఆయనకి అయితే ఒకటి ఇక్కడ మనం అభిమానులకి చెప్పాల్సింది ఇంకోటుంది. అప్పీల్ చేయాల్సిన అంశం కూడా ఒకటుంది. కొన్ని స్క్రీన్ షాట్లు కూడా ఆయన పోస్ట్ చేసిన పోస్ట్ కూడా మనం ఈ వీడియో ద్వారా చూపిద్దాం. హ్మ్. ఒక అభిమాని ఈ పర్యటనలో ఒక అభిమాని వచ్చి కలవడం జరిగింది. 2.5 సంవత్సరాల ఒక బాలుడికి హ్మ్. అరుదైన వ్యాధి ఒకటి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి బెంగుళూరు సంబంధించిన ఒక హాస్పిటల్‌లో ఒక ఇంజెక్షన్ రిఫర్ చేసింది. ఆ ఓకే. ఇంజెక్షన్ మన ఇండియాలో తయారవ్వదు. అది తెప్పించడానికి దాని కాస్ట్ 16 క్రోర్స్ అవుతుందంట. అబ్బా! 16,00,00,000 అవుతుందంట. ఆ 16,00,00,000 అవుతుంది. మేము బాబుని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఆర్థికంగా మేము స్ట్రాంగ్ లేము. హెల్ప్ కావాలని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. హిందూపురంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారి దగ్గరికి. హ్మ్. ఆయన ఇమ్మీడియేట్‌గా ఆయన ఆయన చేస్తూ గవర్నమెంట్‌కి కూడా దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తూ, బట్ ప్రజలకి, అభిమానులకు కూడా ఒక పిలుపునివ్వటం జరిగింది. హ్మ్. నా వంతుగా నేను హెల్ప్ చేస్తున్నాను. మీరు గూడా మీకు తోచింది హెల్ప్ చేయండి అని జెప్పేసి ఆయన ఒక సోషల్ మీడియా అకౌంట్‌లో ఆ వివరాలన్నీ పోస్ట్ చేశారు. హుహు. కింద అకౌంట్ నంబరు, ఆ బాలుడి డీటెయిల్సు, వచ్చిన వ్యాధేంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనం చూసాము ఒక 3 నెలల క్రితం ఒక పాపకి ఆ పొజిషనొస్తే హ్మ్. ఇమ్మీడియేట్‌గా సోషల్ మీడియా ద్వారా తెలుగు వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ పాపకి వచ్చిన ఇదే సేమ్ పొజిషను 16,00,00,000, 17,00,00,000 హ్మ్. డొనేషనల్ వైస్‌గా ఒక 1 వీకు, 10 డేస్‌లోనే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అరేంజ్ అయిపోయింది. ఆహా! అరేంజ్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా ఏపీ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. నేను చూసుకుంటానని గవర్నమెంట్‌కి గైడ్ చేయడం జరిగింది. ఆ పాపకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం జరిగిపోయినాయి. ఇది ఈ లేటెస్ట్‌గా రెండో కేస్ ఇది. అది హుహు. బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. అది ఆయన చెప్పడం జరిగిందనమాట. బాలకృష్ణ గారు ఏం చేస్తున్నారు? ఏంటి? ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సేవలు అందిస్తున్నారనేది అందరికీ తెలుసు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. హ్మ్. అదే తుళ్ళూరులో గూడా క్యాన్సర్ హాస్పిటల్ బ్రాంచి ఒకటి ఓపెన్ చేస్తున్నారు. హ్మ్. హిందూపురానికి సంబంధించిన పర్యటనలో ఇది ఎదురైందనమాట. సో, ఇదొక అంశం. సో, ఈ గ్యాప్‌లో ఆయన ఈ షెడ్యూల్ గ్యాప్‌లో
ఇటు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నారు, ఆయన పొలిటికల్ కెరీర్ చూసుకుంటున్నారు, సేవా కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇటు వచ్చేసరికి సినిమాకి సంబంధించిన వర్క్ నడుస్తుంది. సో, 'ఎన్‌బికే త్రిబుల్ వన్'కి సంబంధించిన అప్డేట్ అయితే అది. అభిమానులైతే ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవును. సో, ఆయన కంటిన్యూగా మనం చూస్తున్నాం. 'బాలకృష్ణ' గారు 2.0 పద్మ అవార్డ్ వచ్చినప్పుడు ఆయన స్టేజ్ మీద చెప్పారు. హ్మ్. 'బాలకృష్ణ 2.0 చూస్తారు మీరు' అని చెప్పేసి. ఇక ముందు చేసే సినిమాలని చెప్పేసి. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్‌లు కూడా ఒక స్క్రిప్ట్‌కి ఇంకో స్క్రిప్ట్‌కి పోలిక, పొంతన లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదీ కాకుండా నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాలేంటనేది కూడా లైనప్ మనం వింటున్నాం. చాలామంది యంగ్ డైరెక్టర్స్‌కి ఆయన అవకాశం ఇస్తున్నారు. అవును. చాలామంది స్క్రిప్ట్‌లు వింటున్నారు. ఒకటి కాదు, ఒక మనిషి పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎన్ని రకాల పనులైనా చేయొచ్చు తెలియజేసే ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు నాకనిపిస్తుంటది. ఓకే. కొంతమంది కొంతమంది ఒక రంగంలో దీంట్లో బిజీగా ఉన్నాం, వేరేది మేము చేయలేకపోతున్నాం అని మాట్లాడితే ఎగ్జాంపుల్‌గా బాలకృష్ణ గారిని చూపించొచ్చు హ్మ్. హ్మ్. అనేదైతే ఆయన ఎందుకంటే మూవీ షూటింగ్‌లు, కథలు వింటారు, షూటింగ్‌లు చేసుకుంటారు. నెక్స్ట్ కట్ చేస్తే పొలిటికల్‌గా ఆయన పాత్ర పోషిస్తారు. అసెంబ్లీకెళ్ళకుండా అయితే నాకు తెలిసి ఉండరాయన. హ్మ్. అవకాశం ఉన్న చప్పుడు అలా అసెంబ్లీకెళ్ళిపోతారు. హిందూపురం టూర్‌లేస్తుంటారు. మంత్లీ ఎళ్ళిపోయి ఎక్కువ సేపు అక్కడ గడుపుతుంటారు. అవును. సో, ఇవన్నీ గూడా ఒకడు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. అంటే ఒక్కడు చేస్తున్నారంటే ఒక్కడితో పాటు టీము. హ్మ్. అన్నీ చేసుకోగలుగుతున్నారు. సో, కాన్సంట్రేషన్ చేసి ప్యాషన్ ఉంటే ఎన్ని వర్కులైనా చేసుకోవచ్చు. 'ఎన్‌బికే త్రిబుల్ వన్' అయితే త్వరలోనే ఈ హైదరాబాద్‌లోనే ఒక సెట్టే వేశారు. ఆ సెట్‌లో ఈ షూట్ జరుగుతుందని చెప్పేసి మనకి సమాచారం ఉంది. మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయి. సెకండ్ షెడ్యూల్. హ్మ్. ఇది ప్రస్తుతానికున్న అప్డేట్.